చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. 8 సంవత్సరాల కాలం ఇవాళ నెరవేరింది. అసలు మేము ఇలా ఉండిద్ది, ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు ఇలా ఉంది అని. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము చిన్నప్పుడు మా డాడీ జెర్సీలో సూపర్వైజర్ చేశారు. 3,000 కానుంచి ఇవాళ 10,000 వరకు అద్దులతో ఎలా ఉన్నామో మాకే తెలీదు. ఉంది. చంద్రబాబు నాయుడుకి కార్యకర్తకి ధన్యవాదాలు. మాకు ఇలా డబుల్ ఫ్లాట్ రూమ్ ఇచ్చినందుకు చాలా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే అసలు మీరేమనుకున్నారు? మేమేదో చిన్న చిన్న గదులు ఇచ్చేసి వదిలేస్తారేమో అనుకున్నాం, కానీ ఇలా డబుల్ ఫ్లాట్ ఇచ్చి మాకు చాలా సౌకర్యాలు కలిగించినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆనందంగా ఉందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు వెయిట్ చేశాక ఇప్పుడు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మాకు అద్దెలు కట్టుకుని కష్టపడే వాళ్ళం ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదండి, కానీ వచ్చింది. అది ఇన్ని సంవత్సరాలు పట్టింది మాకు రావడానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాకనే మాకు వచ్చింది. మాకు ఈ రోజు ఇల్లు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మేము దీనికోసం ఏంటో 12 సంవత్సరాల క్రితంగా వెయిట్ చేస్తున్నాం. ఎన్నో కళ్ళ కన్నా ఇస్తారు అని. మధ్యలో చాలా ప్రభుత్వం మారింది, కానీ ప్రభుత్వం మారినా సరే ప్రతి ఒక్కరిని పట్టించుకోలేదు. వాళ్ళ హయాంలో వచ్చిన వారికి మాత్రమే వాళ్ళు ఇచ్చుకున్నారు. ఫస్ట్ ఏంటంటే జగన్ గారు వచ్చినప్పుడు మా లోన్స్ మీద ఏంటంటే లోన్స్ అనేది శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేయడం వల్ల మాకేమైందంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం, ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పేసి లేదా లోన్ ఈఎంఐ కట్టమని నోటీసులు మాత్రం పంపించేవాళ్ళు. ఆ నోటీస్ వల్ల మాకేంటంటే మాకు ఇంటి ఓనర్ కి మాకు గొడవ అయ్యేది. ఎందుకంటే మీరు ఏదో చేశారు లేదా మీరు ఏదో లోన్ శాంక్షన్ చేశారు, దానివల్ల మాకేంటంటే చాలా గొడవలు అయ్యేవి. నారా చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చినాక మా అకౌంట్ ఫ్రీజ్ అయిన అకౌంట్ కూడా అన్లోడ్ చేసేసి ఆ పైన అమౌంట్ కూడా మొత్తం తగ్గించేసి, అట్లాగే ఈ రోజు మాకు ఏంటంటే గృహ ప్రవేశం లాంటివి ఎన్నో కళల సంతోషాలని మా కళలు నెరవేర్చారు. దానికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కళలు కలిగి ఉన్నాము, కానీ అంటే ఈ రోజు ఆ కళ అనేది నెరవేరింది కాబట్టి. ఇల్లు చాలా బాగుంది సార్. డబల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, వాష్ ఏరియా, బాల్కనీ సార్. బాగుంది. మేము అనుకున్న విధంగా కాకుండా అంతకన్నా ఎక్కువగా ఇచ్చారు. చాలా సంతోషం అండి. నిజంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, ఒక విజన్ ఉన్న నాయకులు ఆయన. నిజంగా మేమంతా హ్యాపీగా ఉన్నామంటే ఇది ఆయన చలవని మేము చెప్పగలము. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, కానీ చేస్తామన్నారు, ఏదో స్థలం ఇచ్చారు, మీరు కట్టుకోండి, మీ ఉంటే కట్టుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా విడిచిపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టి మాకు అప్పగిచ్చారు. అంతకు ముందు ఏముందంటే మేము బియ్యం ఇస్తే చాలు వండుకుంటాం అన్న రీతిలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వడ్డిచ్చినట్టు మాకు ఇస్తరులో పెట్టి ఇచ్చినట్టుగా పంచపక్ష పరమాణాల్లాగా ఇల్లు పూర్తి చేసి మీరు గృహప్రవేశాలతో మీరు ఇంట్లోకి వెళ్ళండి అమ్మా అని మా ఇళ్లలోకి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి. అంటే ఇల్లు కట్టించిస్తారు అనుకున్నాం, కానీ ఈ లెవెల్లో ఈ విధంగా మొత్తం పూర్తి చేసి ఇస్తారని అయితే మేము అనుకోలేదు. మాకు కొంచెం ఉంటది, కానీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చారు. అసలుకి చాలా మంది చేస్తాం అంటారు. ఇప్పటికి గత గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, మా పేరు మీద లోన్లు తీసుకుంది, మాకు మానిటరింగ్ అని చెప్పేసి మా మీద వడ్డీలు మోపి తడిపి భారం చేసి పెట్టింది. కానీ మాకు ఇల్లు ఇవ్వలేదు. కొంచెం పని పూర్తి చేసి కూడా మాకు ఇవ్వలేదు. మా పేరు మీద కొన్ని లక్షలు తీసుకొని మాకు ఇల్లు ఇవ్వలేకపోయారు. తీసుకున్నారు. మాకు అది కంప్లీట్ చేసిస్తే మేము హ్యాపీ అయ్యే వాళ్ళం కదా. మాకు ఈ రోజు కొంత అప్పు తీరేది. ఈ రోజు వడ్డీతో సహా ఇంటి మీద ఉన్న అమౌంట్ వడ్డీలు మా మీద పడి ఉన్నాయి. కానీ లోకేష్ బాబు గారు వాటి విషయంలో సాధారణంగా స్పందించి మాకు భారం లేకుండా చేస్తానన్నారు. ఆ మాటకే హ్యాపీ. వాళ్ళు అన్నారంటే తప్పకుండా చేస్తారని మేము నమ్ముతున్నాం. చాలా హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కి, నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే అద్దెకుంటే ఇబ్బందులే కదండి. సొంత ఇంటికి అద్దెంటికి తేడా ఉంటది కదండి. వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అనుకోండి ఏదో ఉన్న వరకు కష్టపడి చేసుకునేది తాగి ఇంట్లో పడి ఉండొచ్చు కదా. ఇల్లు అనేది మరి పేదవాడి కల కదండి.